నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, వైజాగ్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రచించిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక విమానంలో వచ్చి దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇదివరకు ఎప్పుడూ చెప్పని కొన్ని విషయాల్ని వాళ్ళు స్టేజ్ మీద పంచుకోవడం కనిపించింది. అంటే ఎన్టీఆర్ గారి టైంలో ఆయన దించినప్పుడు కానీ, లేకపోతే ఆ తర్వాత కొంతకాలం ఆ పదవులు అనుభవించిన సమయంలో కానీ వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. తర్వాత ఉన్నట్టుండి విడిపోయారు ఎలాంటి విభేదాల కారణంగా. ఆ తర్వాత చాలా కాలం వాళ్ళ మధ్య గ్యాప్ అలాగే ఉంది, నిన్న మొన్నటి వరకు కూడా. ఇప్పుడు వాళ్ళు ఒక విధంగా ఒక స్టేజ్ మీద కలిసి, వేదిక మీద కలిసి ఈ విధంగా మాట్లాడడం, అంటే మా ఇద్దరి మధ్య ఏమీ లేదని చెప్పడం, అంతా ఒకప్పుడు ఉండేది ఇప్పుడైతే ఏమీ లేదని చెప్పడం. ఇది ఎందుకు, ఈ సందర్భం ఎందుకు వచ్చింది అంటే ఇప్పటి వరకు చెప్పండి ఇప్పుడు ఎందుకు చెప్పారు? అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకా కలవాల్సి వచ్చింది అని అనుకోవాలా? ఇంతకుముందు కూడా అధికారంలో ఉన్నారు, మరి అప్పుడైతే కలవలేదు, ఇప్పుడు ఎందుకు కలిసారు? అట్లా ఏం లేదు. అంటే రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వము, శాశ్వత స్నేహం అంటారు, ఇవేమీ ఉండవు. ప్రాక్టికల్గా ఏమిటంటే రాజకీయాలే. ఇప్పుడు నేను కూడా కాసి విన్నాను ఆయన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి స్పీచ్. ఆ స్పీచ్ అంతా విన్న తర్వాత అంటే ఆయన రాజకీయాలని ఒక 30-40 ఏళ్ళుగా అబ్జర్వ్ చేస్తున్న ఎవరికైనా ఈ స్పీచ్ విన్న తర్వాత ఏమిటంటే ముఖ్యంగా అనిపించింది ఏమిటంటే ఆయన అంటే విపరీతమైన గౌరవం ఎవరికైనా కలుగుతుంది. వెంకటేశ్వరరావు గారి మీద అపారమైన గౌరవం కలగడంతో పాటు అయ్యో పాపం అని కూడా అనిపిస్తుంది. రెండు ఎక్కాలంలో అనిపిస్తాయి, గౌరవము జాలి కూడా అనిపిస్తుంది ఆయన మీద. ఎందుకంటే ఇంతటి ఇంటలెక్చువల్, ఇంత మేధావి, ఇంత పరిశోధకుడు, అంటే మతము, సాహిత్యము, సైన్సు, భూమి పుట్టుక దగ్గర నుంచి రాజకీయాల దగ్గర నుంచి ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలని అంతగా చదవడమే కష్టం. ప్రపంచ చరిత్రను చదవడమే కష్టమైనప్పుడు ప్రపంచ చరిత్రను చదువుకొని దాన్ని ఒక పుస్తకంగా రాయాలంటే ఇంకెంత కష్టం ఉండాలి. ఇంత పరిశోధన, ఇంతటి వ్యక్తి అనవసరంగా రాజకీయాల్లో చాలా టైం వేస్ట్ చేసుకున్నారే అనిపించింది. ఈయన రాజకీయాల్లోకే రాకుండా ప్రశాంతంగా ఈ పనే చేసి ఉంటే ఈ 30 ఏళ్ళు పైగా ఎన్నో మంచి మంచి పుస్తకాలు కానీ, ఎన్నో ఇన్వెన్షన్స్ అంటే చరిత్రకు సంబంధించిన పరిశోధనలు కానీ ఆయన వల్ల వచ్చుండేటివి. అవన్నీ కూడా ఆయన రాజకీయాలకు సెట్ కాడు. అంటే రాజకీయాలకి అపారమైన జ్ఞానం అనేది ఒక మైనస్ పాయింట్. రాజకీయాలకి జ్ఞానం లేకపోయినా పర్లేదు. చాలామంది జ్ఞానం లేని వాళ్ళే ఎక్కువ రాజకీయాల్లో ఉన్నారు. కొంచెం జ్ఞానం ఉంటే చాలు. అంటే ఆ పాలిటిక్స్ని ఎలా చేయాలి, మనం ఎలా గెలవాలి, ఎదుటి వాళ్ళని ఎలా ఓడించాలి, ఈ జ్ఞానం ఉంటే ఇనఫ్. ఇంతటి జ్ఞానం పనికిరాదు. నేనేమిటి అంత మునిపే ఈయన మెడిసిన్ చదువుకున్నారు, సైన్స్ చదువుకున్నారు. బహుశా ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి రాకుండా ఉంటే దగ్గుబాటి గారు ఎప్పటికీ వచ్చి ఉండేవాళ్ళు కాదేమో. అదే ఆ రెండు కోయిన్సిడెంట్లు. అక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఆయన పెద్దలుడు కావడము, ఆయన రాజకీయాల్లోకి రావడం, అంటే పెద్దలుడు అంటే చంద్రబాబు నాయుడు గారి కంటే పెద్ద అమ్మాయిని చేసుకున్నారు కాబట్టి చంద్రబాబు గారి కంటే పెద్దవాళ్ళు అనమాట. ఇలా ఆయన రాజకీయ 83లో ఎన్టీ రామారావు గారు కనుక పాలిటిక్స్ తెలుగుదేశం పార్టీ పెట్టకుండా ఉంటే దగ్గుబాటి గారు వచ్చి ఉండేవాళ్ళు కాదేమో. సరే వచ్చారు, వచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, తెలుగు యువతకు పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, ఇవన్నీ చేశారు. కానీ పాలిటిక్స్లో ఆయన ముద్రంటూ ఏమీ లేదు. పెద్ద వెంకటేశ్వరరావు గారు ఇన్నేళ్ళు రాజకీయంలో ఉండి ఓహో ఇది చేశారు, ఇలా చేశారు అని చెప్పుకోవడానికి మనకేం పెద్దగా అనిపించదు. ఎందుకు అనిపించదంటే ఆయన మైండ్ సెట్ వేరు. ఆయన ఎంతసేపు చదువుకుందాము, దేశాలు తిరుగుదాము, ప్రపంచాన్ని తెలుసుకుందాము అని, అంటే ఒక జ్ఞాన అన్వేషణ అనమాట ఆయన. మరి జ్ఞాన అన్వేషణ ఉన్నప్పుడు పాలిటిక్స్ ఎలా సెట్ అవుతాయి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన ఒక కామెంట్ చేశారంటే నవ్వుతూనే, సెన్స్ ఆఫ్ హ్యూమర్తోనే ఒక కామెంట్ చేశారు. మా మధ్య వైరం ఉంది అంటారు, కానీ ఉండిన మాట నిజమే. కానీ దాంతోనే మనం ముందుకు పోలేం కదా, లైఫ్ అనేది ఉన్నది ఒకే జీవితం కదా, ప్రశాంతంగా ముందుకు పోవాలి కదా అన్నారంటే ఆ వైరాన్ని అలాగే పెట్టుకుని, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి కలిసిపోయారా అనేది పాయింట్ కాదు. కానీ ఎందుకంటే పురంధేశ్వరి గారు బీజేపీలో ఉన్నారు, బీజేపీ మా కూటమిలో ఉంది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో వైరం పెట్టుకుని కూడా ఇప్పుడు ఆయన పాలిటిక్స్లో లేరు కదా. పాలిటిక్స్ నుంచి రిటైర్ అయిపోయి ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నాను ఆయన. నేను ఏదో తెల్లారు లేస్తాను, ఏదో పుస్తకాలు చదువుకుంటాను, కాసేపు మధ్యాహ్నం మనవరాళ్ళతో ఆడుకుంటాను, ఇంకా ఎక్కువ మాడితే చంద్రబాబు నాయుడు గారు సెటైర్ కూడా వేశారు, ఆయన మధ్యాహ్నం దాటితే పేకాట ఆడుకుంటాడు అని. అది కూడా 2 hours ఏదో చేసి మళ్ళీ రాత్రి పిల్లలకి ఏదో ఒక్కటి చెప్పి ప్రశాంతంగా, ఇది కూడా అద్భుతమైన జీవితం కదా. అంటే సక్సెస్ అనేదాన్ని మీరు పాలిటిక్స్ మీటర్స్లోనే చూస్తే
ఆయన ఫెయిల్యూరే. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు రాజకీయాల్లో ఫెయిల్యూరే. కానీ ఆయన రాజకీయాల నుంచి విరమించిన తర్వాత తన జీవితాన్ని ఆయన మలుచుకున్న తీరు, ఆయన రాస్తున్న పుస్తకాలు ఇవన్నీ చూస్తే ఆయన సక్సెస్. ఆయన అనుకున్న లైన్లో సక్సెస్. ఆయన రాజకీయం ఆయన లైన్ కాదు. రాజకీయం ఆయన లైన్ కాదనేది మనకు వైస్రాయ్ తిరుగుబాటప్పుడే అర్థమైపోయింది. ఈయన చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపారు. లక్ష్మీ పార్వతి గారిని ఏదో ఎర్ర బస్సు అన్నారు. మీరు బాగా గమనించండి, చంద్రబాబు నాయుడు గారు లక్ష్మీ పార్వతి గారిని ఎప్పుడూ నేరుగా ఏమనలేదు. ఆయన అనిపిస్తారు. అదే ఆయన, ఎందుకంటే ఆయన బేసిక్గా రాజకీయ నాయకుడు. ఇప్పుడు హరికృష్ణను ఇంకొకరు లక్ష్మీ పార్వతి గారి మీద ఆ రోజు ధ్వజమెత్తారు కదా. కానీ అసలు లబ్ధి పొందింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నప్పుడు వాళ్ళ మధ్య కుదిరిన ఒప్పందం ఏంటి? ఇద్దరు ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉండడమో లేదా అన్ని పరిపాలనలో అన్ని పాలు పంచుకోవడమో ఏదో ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం మేరకు ఎన్టీఆర్ గారి మీద పెద్దలు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు తిరుగుబాటు చేశారు. ఆయన కొంత ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆయన కొంతమంది సంబంధించి. తర్వాత ఏమైంది? చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి ఏవో విభేదాలు, మనకు తెలియదు ఎందుకు వచ్చాయి, ఏమొచ్చాయి. సరే, ఇవన్నీ పెద్ద పట్టించుకోలేదు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఏమిటంటే రాజకీయాల్లో వైరం ఉన్నప్పుడు ఆయన పొలిటీషియన్గానే చూస్తారు. అంటే ఆయన ముఖ్యమంత్రిగా స్టెబిలైజ్ కావాలంటే ఈయన దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, హరికృష్ణ గారు వీళ్ళిద్దరూ కూడా అనవసరంగా అడ్డంకులు సృష్టిస్తారు కదా, ఎందుకంటే కుటుంబ సభ్యులు వాళ్ళు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు యాజ్ ఏ పొలిటీషియన్గా ఆయన కరెక్ట్. ఈయనకు అంత పాలిటిక్స్ ఈయన వల్ల కాలేదు. అందుకని ఆయన విత్డ్రా అయిపోయాడు. మళ్ళీ కొంతకాలం ఏదో బీజేపీలో చేరాడు. అలా ఇలా మొత్తం మీద పాలిటిక్స్ నుంచి విరమించేశారు. ఒక కోయిన్సిడెన్స్ ఏంటంటే కో బ్రదర్ అయిన దగ్గుబాటి గారు, అలాగే చంద్రబాబు నాయుడుకి ఓన్ బ్రదర్ అయిన ఆయన ఇద్దరూ రాజకీయాల్లో రాణించలేదు. ఎమ్మెల్యేగా గెలిచారు, చేశారు, మళ్ళీ పక్కకి వెళ్ళిపోయారు అంతే. అంటే రామ్మూర్తి నాయుడు గారు ఏమిటంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు తమ్ముడుగానే వచ్చారు కదా రాజకీయాల్లోకి. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారి నీడలో రాలేదు, ఎన్టీఆర్ గారి అల్లుడుగా వచ్చారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో కూడా ఇంకా లోకేష్ గారు ఇప్పుడు కుమారుడు కాబట్టి ఆయన ముందు ఆయన పగ్గాలు చేపడతారు. కానీ ఆయన కుటుంబంలో కూడా ఇంకెవరు లేరు చూడండి. రామ్మూర్తి నాయుడు గారు, లేకుంటే వాళ్ళ అబ్బాయి, ఇంకొకరు, ఆయన కూడా అక్క చెల్లెలు చాలామంది ఉన్నారు కదా, మైనర్లలో వీళ్ళు ఎవ్వరూ పాలిటిక్స్లోకి రాలేదు. ఈయనేం ఎంకరేజ్ కూడా చేయలేదు. ఇప్పుడు ఉన్నది కుమారుడికి సంబంధించి ఆయన భవిష్యత్తు నిర్మించుకుంటున్నారు. దాంట్లో ఇంకొక జోక్ కూడా వేశారు ఆయన వెంకటేశ్వరరావు గారు. ఇంకా ముందు టెక్నాలజీ ఏమిటంటే మన లైఫ్ ఇంకొక 50 ఏళ్ళు పెంచుకోవడానికి కూడా ఏదో సైన్స్ కనిపెడతా ఉంది అని చంద్రబాబు నాయుడు గారి మీద జోకేశారు. మీరు ఇంకొక 50 ఏళ్ళు ఉంటే మీ కుమారుడికి ఇబ్బంది అని. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా 15-20 ఏళ్ళు రాజకీయాల్లో ముఖ్యమంత్రిగానో మామూలు ప్రతిపక్ష నాయకుడిగానో ఉంటే ఇంకా లోకేష్ గారు ఎప్పుడు ఎదిగేది అన్నట్టుగా ఆయన సెటైర్ కూడా వేశారు. అంటే ఆయన జోవియల్గా చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్తో ఈరోజు మీటింగ్లో మాట్లాడడం మనం చూసాము. ఇంకా వైరం అంటారా? వైరం ఏముంది, అయిపోయింది. అది ఇంకా అంత పాత చాప్టర్. ఇంకేముంది? ఆయన రాజకీయాల్లో రాణించలేదు, రాజకీయాల్లో ఫెయిల్యూరు, కానీ జీవితంలో సక్సెస్. మంచి హాయిగా జీవితాన్ని చూస్తున్నాడు, సాహిత్యాన్ని చదువుకుంటున్నాడు, ప్రపంచ చరిత్రను అధ్యయనం చేశాడు, పుస్తకాలు రాసుకుంటున్నాడు. మరి ఆయన రూట్లో ఆయన సక్సెస్సే కదా. చంద్రబాబు నాయుడు గారికి అంత తీరిక ఎక్కడుంది? ఒక నిమిషం తీరిక ఉండదు ఆయనకి. పగలు రాత్రి ఏదో ఒక టెన్షన్, ఏదో కొత్త గొడవ వస్తూ ఉంటుంది, కొత్త ఇష్యూ మీద మాట్లాడుతూ ఉండాలి. కాబట్టి పాలిటిక్స్లో ఈయన సక్సెస్ అయినట్లే ఆయన అనుకున్న లైన్లో ఆయన సక్సెస్ అయ్యారు. ఆయన లైన్ పాలిటిక్స్ కాదు, అది ఆయన ఎప్పుడో గుర్తించాడు అనుకోండి. 83లోనే కనుక ఆయన గుర్తించి మన లైన్ పాలిటిక్స్ కాదు అని అనుకొని ఉంటే ఈ 40 ఏళ్ళలో ఆయన ఇంకా చాలా సాధించి ఉండేవాడు. అది ఇంకా తప్పలేదు. ఆయన ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆ చేతిలో ఆయన పరాజితుడు కావడం కూడా ఆయనకే మంచి జరిగింది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒక దాంట్లో కూర్చొని ఎలా పాలన చేస్తారు? ఒకే కుటుంబంలో ఉన్న ఇద్దరు తోడళ్ళు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా అసలు ఈయనెట్లా నమ్మినాడు? దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి అమాయకత్వం అంతా ఏమిటంటే జనరల్గా చూసేవాళ్ళకు కూడా ఒకే కుటుంబంలో ఉన్నటువంటి తోడళ్ళు చంద్రబాబు నాయుడు గారు, దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉంటే జనం యాక్సెప్ట్ చేస్తారా? చేయరు కదా, అది రూల్ కదా అది. కాబట్టి ఈయన ఏదో అప్పుడు ఏదో అనుకున్నాడో అయిపోయింది అది. మరి అలా అయితే ఎన్టీఆర్కి అసలైన వారసుడు బాలకృష్ణ గారు, మరి ఈయనకి వియ్యంకుడు కూడా. ఆయన టాపిక్ ఎందుకు అంత గట్టిగా ఉండదు? అంటే ఉన్నారు, ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు, చేసుకుంటూ పోతున్నారు, కానీ ఆయనకి ఒక పెద్ద పదవనో లేకపోతే నెక్స్ట్ సీఎం అనో ఇలాంటివి ఏమీ ఎక్కువ రావు. బాలకృష్ణ ఇప్పుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఎలా తన లైన్లో కరెక్ట్గా ఉన్నారో ఇప్పటికీ, అంటే కొంతకాలం తప్పటడుగులు వేసినా ఇప్పుడు ఎలా ఉన్నారో
బాలకృష్ణ గారు ఏమిటంటే ముందు నుంచి కరెక్ట్ లైన్లోనే ఉన్నారు ఆయన. మీకు చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, 84లో అనుకుంటా మదనపల్లిలో జరిగిన ఒక సభలో ఎన్టీఆర్ గారు ఏమని చెప్పారంటే బాలకృష్ణే నా వారసుడు అన్నారు. ఆ తర్వాత పార్టీలో ఏదో ఖండనలు అవన్నీ వచ్చాయి, ఇప్పుడే ఏమి తొందర, మీరు వారసుడిని ప్రకటించాల్సిన అవసరం అని ఏదో అయింది. మొత్తం మీద ఏం జరిగిందంటే బాలకృష్ణ గారు ఎప్పుడూ కూడా తాను ఒక సినిమా నటుడుగా తాను ఎంచుకున్న రంగంలో ముందుకు వెళుతూ హీరోగా విజయాలు సాధిస్తూ వెళ్ళారే తప్ప రాజకీయాల్లోకి వచ్చి నేను ఎమ్మెల్యే అయిపోతా, మినిస్టర్ అయిపోతా, కార్పొరేషన్ చైర్మన్ అయిపోతా, ఆయన అడిగితే మినిస్టర్ కూడా ఇవ్వాల్సిందే కదా చంద్రబాబు నాయుడు గారు. బాలకృష్ణ కంటే ఇంక క్యాపబుల్ ఎవరు ఉన్నారు? మినిస్టర్ కావాలి నాకని గట్టిగా అంటే ఇవ్వకుండా అడిగిపోతారు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బాలకృష్ణ గారు ఎప్పుడూ కూడా పాలిటిక్స్లో జోక్యం చేసుకుని నేను ఆ వింగ్కి అధ్యక్షుడిగా ఉంటా, ఈ వింగ్కి అధ్యక్షుడిగా ఉంటా, నేను నా మనుషుల్ని పలానా పోస్టులు వేయండి, ఇలా ఎప్పుడు అడిగినట్టు మనకి ఎక్కడ వార్తలు రాలేదు. ఎందుకంటే ఆయన లైన్ సినిమాల్లో ఆయన సక్సెస్ఫుల్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వియ్యంకుడు, ఇంకా ఆయనకు జరగని పని ఏముంటుంది? ఆయన కొత్తగా వచ్చి అధికారం చేపట్టేసి నేను చలాయించాలి అనేవి లేదు ఆయనకి. కాబట్టి ఆయనకు యాంబిషనే లేదు. అధికారం ఎవరి దగ్గర రామారావు గారి వారసుడుగా నేను ముఖ్యమంత్రి కావాలి అనే యాంబిషనే లేదు ఆయనకి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి. ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏముంది? ఊరికే హిందూపురం ఎమ్మెల్యే కాదు, హిందూపురం అనేది ఎన్టీఆర్ గారి నియోజకవర్గం కాబట్టి అక్కడ ఇంతవరకు ప్రతిపక్షం గెలవనే లేదు. 83లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం తప్ప ఇంకో పార్టీ గెలవలేదు అక్కడ. అంత స్ట్రాంగ్ కంచుకోట అది. ఆ కంచుకోటలో ఇంక వేరే వాళ్ళు ఎందుకు, మనమే ఉందాము అని ఆ కుటుంబం అలా కొనసాగుతూ ఉంది రామారావు గారి తర్వాత. రైట్. సో ఓవరాల్గా మొత్తానికి ఒక వేదిక మీద నుంచి ఇద్దరు తోడల్లుళ్ళు ఇద్దరు మాట్లాడారు, మాకేం విభేదాలు లేవన్నారు. ఇక మీద కూడా ఇంకా రాకపోవచ్చు. రాజకీయంగా తనకు ప్రత్యర్థి కానంత వరకు చంద్రబాబు నాయుడు గారు ఎవరితోనైనా సఖ్యంగానే ఉంటారు. ఎవరితో ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ట్రూ పొలిటీషియన్ అనడానికి మన గుడ్డి గుర్తు ఏమంటే, ఆయనకి గతంలో ఆయన్ని ఎన్ని విమర్శించినా, ఆయన మీద ఎన్ని ఆరోపణలు చేసినా, ఆయనతో ఎంత విభేదించినా, ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు దాదాపు బుక్కే రాశారు కదా చంద్రబాబు నాయుడు గారి మీద. చంద్రబాబు నాయుడు గారిని దారుణంగా విమర్శించిన వాళ్ళు దగ్గుపాటి కూడా ఒకరు కదా. కానీ చంద్రబాబు నాయుడు గారు అవి ఏమీ కూడా మనసులో పెట్టుకున్నట్టుగానే ఉంటారు ఆయన. ఎందుకంటే ఆయన అలా కక్ష సాధింపు లక్షణాలు లేవు ఆయనకి. ఆయన ఎవరితోనైనా సఖ్యంగా ఉంటారు. అయితే మీరు రాజకీయంగా తన ప్రత్యర్థి కానంత వరకు, రాజకీయంగా మీరు ప్రత్యర్థిగా మారితే మీరు ప్రత్యర్థే, మళ్ళీ స్నేహం ఏమి ఉండదు. ఆ టర్మ్ అయిపోయే వరకు ఆయన అందుకే బీజేపీతో కలిసి ఉంటాడు, కాంగ్రెస్తో కలిసి ఉంటాడు, కమ్యూనిస్టులతో కలిసి ఉంటాడు, ఆయన ఎవరితోనైనా కలిసి ఉంటాడు, ఎవరితోనైనా విడిపోతాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక పెక్యులర్ రాజకీయ నాయకుడు. ఆ లైన్లోకి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు రాకుండా ఉంటే చాలా అద్భుతాలు చేసి ఉండేవాళ్ళు. వచ్చి ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదు, మంచి పుస్తకాలు తెస్తున్నారు, బాగా మాట్లాడుతున్నారు, బాగా చరిత్రను అధ్యయనం చేస్తున్నారు. ఎందుకంటే ఒక మనిషికి తనకి ఏం కావాలో అది చేయగలిగితే చాలు. మనకు చాతైన విద్యని ఒకదాన్ని చేయగలిగితే చాలు. మనకు చాతగాని రంగాల్లోకి వెళ్ళి మనం సక్సెస్ కాలేదని బాధపడే కంటే మనకంటూ ఒక రంగం ఉంటుంది, మనం సక్సెస్ అయ్యే రంగం ఉంటుంది, దాన్ని ఆయన ఎంచుకున్నారు, అయిపోయింది. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా.